హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాల్లో దామిని, లీలావతి, కోటేశ్వరరావు, రోహిత్ అయితే వీళ్ళు నలుగురు అయితే కూర్చుని ఉంటారు. ఇక మేడ మీద ఉండి ఇదంతా దర్శన్ అయితే చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే వాళ్ళ దగ్గరికి శరణ్య అయితే వెళ్తుంది. వెళ్ళి వాళ్ళ ముందు మోకాళ్ళ మీద అయితే కూర్చుని, అత్తయ్య గారు, మొన్న దామిని అలా మాట్లాడేసరికి ఆయన కోపం తట్టుకోలేక అలా అనేశారు. ఆయన చేసిన తప్పుకి నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. దయచేసి ఆయన తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. ఆయన్ని క్షమించండి అత్తయ్య గారు, మావయ్య గారు. ఆయన కావాలని చేయలేదు. ఆయన ఎలాంటి వారో మీకు తెలియంది కాదు అని అయితే శరణ్య అంటూ ఉంటుంది. ఇక శరణ్య మోకాళ్ళ మీద ఉండి అలా క్షమాపణలు చెప్పడం చూసి ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతూ ఉంటే, లీలావతి జాలిగా శరణ్య మాటలు వింటూ ఉంటుంది. ఇక శరణ్య అలా మోకాళ్ళ మీద కూర్చుని క్షమాపణలు చెప్తూ ఉంటే దామిని తెగ సంతోషపడిపోతుంది. ఇక తరువాత దామిని దగ్గరికి శరణ్య వెళ్ళి, దామిని, ఆ రోజు ఆడపిల్లవైన నీ మీద ఆయన చేసుకోవడం చాలా తప్పు. ఆయన తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అని దామిని చేతులు పట్టుకుని క్షమించు దామిని అని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఇక అలా అడుగుతూ ఉంటే దామిని కోపంగా శరణ్య చేతిని విసిరికొట్టి, ఏ మీ ఆయనకి మొహం లేదా? నిన్ను పంపించాడా రాయబారానికి? అనాల్సినవన్నీ అనేయడం, తరువాత ఇలా రాయబారాలకి రావడం మీకు అలవాటే కదా. అయినా ఇదివరకటిలాగా నమ్మే స్థితిలో ఇక్కడ ఎవరూ లేరు. మీ నక్క వేషాలు, మీ నక్క వినయంపులు మా దగ్గరికి చేయకండి. దయచేసి ఇక్కడి నుంచి పో అని అయితే దామిని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి దర్శన్ అయితే కోపంగా రగిలిపోతూ చాలా కోపంగా అయితే అక్కడ నుంచుని అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు దామిని అంటూ ఉంటుంది, అయినా నీ భర్తకి సంస్కారం లేదు. వాడు ఒక మూర్ఖుడు. ఆడవాళ్ల మీద చేయి చేసుకోవాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేదు. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా మీదే చేయి చేసుకుంటాడా? పో ఇక్కడి నుంచి ముందు అని అయితే శరణ్యని దామిని గెంటేస్తుంది. ఇక అది చూసి కోపం తట్టుకోలేక దర్శన్ అయితే చాలా కోపంగా మేడ మీద నుంచి దిగుతూ వస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు మళ్ళీ దామిని చేసుకోనున్నాడు ఆ దర్శన్. మళ్ళీ ఇంట్లో ఏం గొడవ, ఏం విప్లవం జరగనున్నవి అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.